15th lesson, our constitution. Mana Rajyangam. We have Sarpanch at village level, Chairman at Mandal, Jilla Parishad Chairman at district, Chief Minister at state and Prime Minister at national level. They serve to meet the needs and necessities of the people. ప్రజల అవసరాలు గుర్తించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచు, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్రానికి అయితే ముఖ్యమంత్రి, దేశానికి మొత్తం ప్రధానమంత్రి మొదలగు వారు అందరూ ఉంటారు. వీరందరూ ఆయా స్థాయిల్లో ఎలా పరిపాలన చేయాలో తెలియజేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడిన అతి పెద్ద గ్రంథం ఉంది. ఆల్ దీస్ పీపుల్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ ఫాలోయింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, విలేజ్లో అయితే సర్పంచ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళ డ్యూటీస్ అన్నీ, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసే టైంలో వాళ్ళు హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అవన్నీ ఒక బుక్లో రాశారనమాట. దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ రిటన్ ఇన్ ఏ బుక్ కాల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ బుక్ ఏదో కాదు, భారత రాజ్యాంగం అన్నమాట. ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా షుడ్ ఫాలో ద రూల్స్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళు మాత్రమే కాదు, భారతదేశ పౌరులుగా మనం అందరం కూడా ఏవైతే కాన్స్టిట్యూషన్లో రాసిన రూల్స్ అన్నీ మనము ఫాలో అవ్వాలి. బికాస్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వీ షుడ్ ఫాలో వాట్ ఎవర్ ద రూల్స్ వర్ రిటన్ ఇన్ ద బుక్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ ఆఫ్టర్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందుకున్న తర్వాత మన దేశ రాజ్యాంగం తయారైందనమాట. It was developed under the chairmanship of Dr. Rajendra Prasad. He was the first president of independent India. Rajendra Prasad is the first president of independent India. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఓకే, మన దేశంలోని ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. బ్రిటిషు వలస పాలన నుండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆయన మన దేశానికి మొదటి రాష్ట్రపతి. ఓకే, when we have achieved independence in the year 1947, our leaders decided to write down all the rules and regulations to govern the country, the rights and duties to be given to the citizens in the form of a book. They conducted many meetings with intellectuals and discussed all the issues in detail. A drafting committee was formed and Dr. Bhimrao Ambedkar was appointed as its chairman. The members of the committee examined the constitutions of various countries of the world and framed a constitution for us. It came into force on 26 January 1950. From that day, our country is being ruled according to the Indian Constitution, and 26 January is celebrated as Republic Day every year. So, 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎలాంటి జీవనం గడపాలి, మన పౌరులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండాలి, రైట్స్ డ్యూటీస్ ఎలాంటి ఉండాలి, సిటిజన్స్కి ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలాంటి బాధ్యతలు ఉండాలి మనందరికీ ఇండియన్స్కి అని చెప్పేదంతా ఒక గ్రంథంలో పొందుపరిచారనమాట. దే రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బుక్. సో అవన్నీ ఒక పుస్తక రూపంలో రాసుకోవాలని భావించారనమాట. ఈ అన్ని విషయాలన్నింటినీ గురించి, పరిపాలన ఏ విధంగా జరగాలి, ఇవన్నీ విషయాలన్నింటినీ ఒక బుక్లో రాయాలనుకున్నారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బుక్, ఒక పుస్తక రూపంలో రాసుకోవాలని భావించారట నాయకులందరూ. ఇందుకోసం ఎన్నోసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమే వాళ్ళు చాలాసార్లు మీటింగ్స్ పెట్టేసి ఇంటలెక్చువల్స్, మేధావులతోని అన్ని ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసేవాళ్ళు, చర్చించేవాళ్ళు అనమాట. ఇన్ డీటెయిల్గా చర్చించేవాళ్ళు అనమాట. కొంతమంది మేధావులతో రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పరిచారు. ఈ రచనా కమిటీకి చైర్మన్గా డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నియమించారు. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనేది, చాలా కమిటీస్ ఏర్పడ్డాయి, అందులో ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈ కమిటీలో చైర్మన్గా ఎవరున్నారు? భీమ్రావ్ అంబేద్కర్ ఉన్నారు. ఎవరున్నారు?
బిఆర్ అంబేద్కర్ ఉన్నారనమాట. సో ఇతను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న ఇతను వేరే దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయో అన్ని స్టడీ చేశారు, డీటెయిల్గా స్టడీ చేశారు. అన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్, బ్రిటిష్ వారి కాన్స్టిట్యూషన్ని, ఐర్లాండ్ వాళ్ళది, కెనడా కాన్స్టిట్యూషన్ని, జర్మనీ కాన్స్టిట్యూషన్ని, ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ని, ఈ విధంగా అన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్ని, సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ని, ఈ విధంగా అన్ని దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేసి డీటెయిల్గా మన యొక్క కాన్స్టిట్యూషన్ని రాయడం జరిగింది. ఓకేనా? The members of the committee examined the constitutions of various countries of the world and framed a constitution for us. మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ కమిటీ ఏం చేసిందంటే ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి స్టడీ చేసి అతి గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. చాలా గొప్పగా మన భారత రాజ్యాంగాన్ని అంటే కాన్స్టిట్యూషన్ని రాశారు. ఏం చెప్తామంటే ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ వెరీ లెంతీ అండ్ ఎలాబరేట్ కాన్స్టిట్యూషన్. No other constitution is found as bulky as our draft constitution. మన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంత బరువుగా పెద్ద కాన్స్టిట్యూషన్గా ఏది వేరే దేశం రాజ్యాంగము లేదనమాట. సో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950. మరి ఈ కాన్స్టిట్యూషన్ని మనం ముందుకు ఎప్పుడు తీసుకొచ్చారు? ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందట? 26 జనవరి 1950. ఎప్పుడు వచ్చిందట? 26 జనవరి 1950. అందుకే కాన్స్టిట్యూషన్ తయారైనందుకే ఆ శుభ సందర్భంలో మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాము? రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ 26 జనవరికి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాము? రిపబ్లిక్ డే. ఫ్రమ్ దట్ డే అవర్ కంట్రీ ఈజ్ బీయింగ్ రూల్డ్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ రోజు నుంచి మన దేశం ఎలా పరిపాలించబడుతుందంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము, కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము వీఆర్ రూలింగ్ అవర్ కంట్రీ. So this 26th January on which our constitution came into force because of the efforts of Dr. B.R. Ambedkar, this day is celebrated or commemorated as a Republic Day. Okay. The rulers as well as citizen rights and duties have been written down in the constitution. We have provision for changing the rules of our constitution. When the people accept the demand for changes, then the constitution can be amended. Ours is the biggest written constitution in the world. Some countries like Britain have no written constitution at all. So, రాజ్యాంగంలో మనం అంగీకరించిన నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు, రైట్స్, డ్యూటీస్, సిటిజన్స్ యొక్క మన ఇండియన్ సిటిజన్స్కి ఉండవలసిన రైట్స్ ఏంటివి, హక్కులు ఏంటివి, బాధ్యతలు, డ్యూటీస్ ఏంటివి, అవన్నీ కూడా మనకు కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో వీ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ చేంజింగ్ ద రూల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అయితే మనం కాన్స్టిట్యూషన్లో కొన్ని రూల్స్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట, అవసరం అవుతాయి. సో దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటారు. పీపుల్ యాక్సెప్ట్ ద డిమాండ్ ఫర్ చేంజెస్. ఎప్పుడైతే పీపుల్ యాక్సెప్ట్ చేశారనుకోండి, కొన్ని కాన్స్టిట్యూషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకోండి, అప్పుడు ఆ రాజ్యాంగ సవరణలు అనేవి చేస్తారనమాట. దెన్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్. అప్పుడు రాసిన కాన్స్టిట్యూషన్లో కాకుండా ఇంకేమైనా మార్పులు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే, యాడ్ చేయాలనుకుంటే కాన్స్టిట్యూషన్లో, దాట్ కెన్ బి అమెండెడ్. సో అవర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనది చాలా పెద్దమైన లిఖితపూర్వక రాజ్యాంగం అన్నమాట. బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ బీన్ రిటర్న్ బై హ్యాండ్. సమ్ కంట్రీస్ లైక్ బ్రిటన్ హ్యావ్ నో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎట్ ఆల్. బ్రిటిష్ లాంటి దేశాలకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదన్నమాట. While Dr. B.R. Ambedkar was the chairman of the drafting committee, other intellectuals such as Gopalaswamy Iyengar, Alladi Krishnaswamy Iyer, K.M. Munshi, Syed Muhammad Sadullah, K. Madhavrao, P.T. Krishnamacharyulu, etc. were some of the members. It took 2 years, 11 months and 18 days to write the constitution. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. మరి యూనియన్ కమిటీ ఇంకా చాలా కమిటీస్ పెట్టారు. ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరు హెడ్గా ఉన్నారనమాట. గోపాల్ స్వామి అయ్యంగర్ అని, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అని, కేఎం మున్షి అని, వీళ్ళందరూ సమ్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట. నెక్స్ట్ రాజ్యాంగం రాయడానికి, కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టిందట? 2 years, 11 months, 18 days పట్టింది కాన్స్టిట్యూషన్ రాయడానికి. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. ఓకేనా?
ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవర్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్స్ విత్ ప్రియాంబుల్. మన రాజ్యాంగం ఎలా స్టార్ట్ అవుతుంది? మనం కాన్స్టిట్యూషన్ బుక్ స్టార్టింగ్ ఏముంటుంది? ప్రియాంబుల్ ఉంటుంది. ఇదే ప్రియాంబుల్ అనమాట, ప్రవేశిక లేదా పీఠిక. సో ప్రియాంబుల్, దిస్ ఇస్ అన్ ఇంట్రడక్షన్ ఆర్ ఫోర్వర్డ్ టు ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ బుక్ తెరవగానే ప్రియాంబుల్ కనిపిస్తుంది మనకు మొదటిగా. అసలు మన కాన్స్టిట్యూషన్ దేని గురించి రాయబడింది, అసలు మన దేశం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటిది, హౌ ఇట్స్ ఇంట్రడక్షన్ లాగా అనమాట. మన కాన్స్టిట్యూషన్కి ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా. మన రాజ్యాంగం ఎలా మొదలవుతుందంటే ప్రవేశికతో మొదలవుతుంది. అవర్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్స్ విత్ ప్రియాంబుల్. ఏ దేశ రాజ్యాంగమైనా ప్రియాంబుల్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రవేశిక రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం, పరిచయం. మన ఏదైనా ఇంట్రడక్షన్ ఉండాలి కదా, ఏ బుక్ రాసినా కాన్స్టిట్యూషన్ కూడా అంతే. మన దేశ రాజ్యాంగం అసలు దేని గురించి చెప్తోంది, కొంచెం ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అనమాట ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన దేశం యొక్క ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ ఏంటిదనేది ఇదన్నమాట. దిస్ ఈస్ ప్రియాంబుల్. సో అండ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ నేషన్. ప్రవేశిక ఏం చేస్తుంది? రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం లేదా పరిచయంగా చెప్పొచ్చు. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి చెబుతుంది. ఇట్ విల్ టెల్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ద ప్రియాంబుల్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్కి గుండె వంటిది ఏంటిది? ప్రియాంబుల్. అసలు కాన్స్టిట్యూషన్ అంతా దేని గురించి రాసాము, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ షార్ట్గా ఒక ప్రియాంబుల్లో చెప్తారు బుక్ స్టార్టింగ్లోనే. దిస్ ఈజ్ అవర్ కంట్రీస్ ప్రియాంబుల్. సి Constitution of India. What does the preamble see here? Preamble of the Indian Constitution. We, the people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, liberty, equality, fraternity, what your meanings kuda. In our Constituent Assembly on this day of November 1949, we hereby adopt, enact, and give to ourselves this Constitution. Thank you.